సివిల్ ఇంజినీర్‌గా చేశారు. ఒక 3 ఇయర్స్ అనేది దాంట్లో ఉంది. ఆ తర్వాత వద్దు నేను ఇటువైపు వెళ్ళాలి అనుకున్నారు. అటార్నీగా నేను కోర్స్ చేసి మరీ రావాలి అనుకోని, డిఫరెంట్ పాత్‌లోకి వస్తున్నారు అనుకుంటే మీకు రీజన్ మీకు తెలుసు. ఎందుకు ఏమైంది అనేది తెలుసు. బట్ యూ హావ్ టు కన్ఫర్మ్ అండ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచో, ఫ్యామిలీ దగ్గర నుంచో కూడా కన్సెంట్ తీసుకోవాలి. వాళ్ళకి చెప్పాలి. కన్విన్స్ కూడా చేయాల్సి ఉంటుంది కదా! అది ఈజీ అనిపించిందా ప్రాసెస్? వాళ్ళకి రీజన్ నచ్చిందా? I had a very good job, civil engineering లో and making decent amount of money. Then ఆ టైంలో అన్ని తీసేసేసి రిజైనింగ్ ఫ్రమ్ ద జాబ్, గోయింగ్ బ్యాక్ టు లా స్కూల్, ఇట్ వాజ్ అ నైట్ మేర్. బట్ ఆ టైంలో ఎస్ ఎవ్రీబడి థాట్ దట్ ఇట్ వాజ్ నాట్ అ వైస్ డెసిషన్. మీ మీద మీ కాన్ఫిడెన్స్ నేను ఐ వాస్ లైక్ ఓకే, నాది ఏంటి అంటే నువ్వు మండే అనుకోవచ్చు, ఎట్లా అనుకోవచ్చు, బట్ ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఐ విల్ డూ ఇట్ అట్ ఎనీ పాయింట్. సో ఐ వాంటెడ్ టు బిల్డ్ ఇట్. అంటే ఇంకా నేను వెన్ ఐ మేడ్ ద డెసిషన్ ఇట్ వాస్ లైక్ ఓకే ఐ హ్యావ్ టు డూ ఇట్ అనుకున్నాను. అండ్ దేర్ వర్ లాట్ ఆఫ్ టైమ్స్ వేర్ ఐ ఫెల్ట్ లైక్ ఐ వాస్ గోనా ఫెయిల్, బట్ స్టిల్ ఐ డిడ్ంట్ వాంట్ గివ్ ఇట్ అప్. ఎస్పెషల్లీ నాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చేదంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాట్ యూస్ టు రీడింగ్ లాట్ ఆఫ్ మెటీరియల్, రైట్? మాకు మొత్తం నంబర్స్తోనే ఉంటుంది కాబట్టి ఆ రీడింగ్ కాంప్రహైజ్ అనేది చాలా కష్టం ఉంటుంది. ఎవ్రీ డే వీ హ్యావ్ టు ప్రిపేర్ బ్రీఫ్స్ అంటే ఈ లా స్కూల్లో దే డోంట్ టీచ్ యూ లైక్ మన ఇప్పుడు ఇది సబ్జెక్ట్లో చెప్పారనమాట. ఏం చేస్తారంటే యూ హ్యావ్ టు రీడ్ సమ్ కేస్ లా చదువుకోవాలి. కేసెస్ మొత్తం కేసు లా అంటే కేసు చదువుకోవాలి. చదువుకున్నాక ఆ ప్రొఫెసర్ ఏం చేస్తారంటే ఓకే ఇప్పుడు మొత్తం అంటే 110 మెంబర్స్ ఉంటారు క్లాస్లో. సో ఎవ్రీ డే హీ కుడ్ ఆస్క్ ఎనీ వన్, ఎవరినో ఒకరిని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఓకే ఈ కేసులో ఏం జరిగింది, టెల్ మీ ద ఫ్యాక్ట్స్ అబౌట్ ద కేసు అని ఒకరిని అడుగుతారు. రీజనింగ్, ఈ జడ్జి ఎందుకు చెప్పిండు, ఆ జడ్జి అలా ఎందుకు చెప్పిండు, రైట్? ఆ రీజనింగ్ అంతా. సో ఆ అడిగే దానిలోనే యూ లెర్న్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎవ్రీడే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద క్లాస్. ఎగ్జాక్ట్లీ నోట్స్ అన్ని రాసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే నేను పిలిచినప్పుడు నువ్వు చెప్పలేదు, నీకు ఆన్సర్ చేయలేదు అనుకోండి, దెన్ యూ లూజ్ యువర్ గ్రేడ్.